హలో అయ్యా, మన అరుణ్కి దెబ్బ తగిలింది, అందుకే హాస్పిటల్లో చేర్చాం. అరుణ్కి ఏమైంది? ఆ నలుగురు కొట్టారయ్యా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారా? హాస్పిటల్లో అయ్యా. ఏంటి హాస్పిటల్లోనా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. డాక్టర్, అరుణ్ డాక్టర్, నా కొడుకు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు? ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమండి. తలకి బలంగా గాయమైంది. స్కాన్ తీసి చూస్తే గానీ ఏంటో తెలుస్తుంది. మీరు వెళ్ళి స్కాన్ తీసుకురండి. నర్స్ డీటెయిల్ గా రాసు. సార్, కాస్త చూసుకుంటూ ఉండండి. ఏదైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే అమ్మా. వాళ్ళు నలుగురు కొట్టేదాకా మీరేం పీకుతున్నారా? నీ గొప్పలన్నీ ఊళ్ళో మాత్రమే. ఎత్తుకొచ్చారా? చించారు. ఈ పాటిగా నలుగురిని తీసుకొచ్చి నా కాళ్ల కింద పడేసి ఉండాలి. త్వరగా పని కానివ్వండి. మీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీదే చెయ్యేస్తారా? ఈ ఊళ్ళోకి వచ్చి లవ్ చేసే బయటూరి వాడికి ఇదొక గుణపాఠం కావాలి. ఎంత చెప్పినా వినిపించుకొని ఈ పనికి వాళ్ళ వెధవలు సంవత్సరానికి ఒక్కసారైనా నాకు పని చెప్తూనే ఉన్నారు కదా. అందరినీ తీసుకెళ్ళి కట్టేయండి. వెళ్ళు. నన్ను వదలండ్రా, నన్ను వదలండి. వదలండ్రా, ఎందుకు ఇలా దాన్ని ఏడిపిస్తారు? ఆడపిల్లరా, చెప్తే విను. దాన్ని ఇలా బాధ పెడుతున్నారు. చెప్తే విను. చెప్పేది వినండి. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇది కత్తడికి నువ్వే కారణం. ఏం చేసావా? నువ్వు చెడిందే కాకుండా నీతో పాటు అందరినీ చెడగొట్టావు కదా. మీరంతా ఎక్కడికైనా పోయి చావచ్చు కదా. మాట్లాడుకో. నోరు ముయ్యవే గాడిద. పెద్దవాళ్ళు భయం చెప్పుంటే నువ్వు ఇలా మాట్లాడవు. ఇప్పుడు వాళ్ళు కూడా తలదించుకునేలా చేసావు కదే, కానీ నేను వదిలిపెట్టను. బయట ఊరి వాళ్ళైనా మా ప్రేమతో మేము వాళ్ళని మార్చుకున్నాం. వాళ్ళేమి చెడ్డ వాళ్ళు కాదు అంకల్. మీరు మా ఇంట్లో చూస్తున్నా సరే మేము సెలెక్ట్ చేసుకున్నట్టు మా మనసుకు నచ్చినట్టు ఉండరు అంకల్. కాస్త అర్థం చేసుకోండి అంకల్. ప్రేమ అనేది ద్వేషించే విషయం కాదు అంకల్, మనసుకు సంబంధించింది. ఈ కాలంలో కూడా ఎందుకు అంకుల్ ఇలా ఆలోచిస్తున్నారు? ఇలాంటి మాటలన్నీ నా దగ్గర పనికిరావే.
నాకు నా గౌరవం ముఖ్యం, ఈ ఊరు మర్యాద కూడా ముఖ్యం. వాడిని ప్రేమించాలని ఏదైనా చట్టం ఉందా అంకుల్? మన ఊరి వాళ్ళకన్నా బయట ఊరి వాళ్ళు మంచి వాళ్ళేం కారా? ఎందుకు మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకోరు? ఎంత పొగరే నీకు, నన్నే ఎదిరించి మాట్లాడతావా? నా మాట వినండి అంకుల్, నా మాట వినండి అంకుల్. వాళ్ళని వదిలేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏంటో చూస్తున్నారు, ఈడ్చుకెళ్ళండి. విశ్వనాథ్ గారు ఇంకా ప్రాణాలతో ఉన్నారా? ఆశ్చర్యంగా ఉంది. అయ్యా మీరా అయ్యా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? ఎప్పుడు ఎవరికి ఏం జరగాలో నిర్ణయించేది పైవాడు. ఆ విధి నాటకాల్లో నేను ఒకటిని. ఏంట్రా అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? అయ్యా ఇది మీరు పెట్టిన భిక్ష. గుర్తుంది కదా, మరి ఏంట్రా ఇది? ఏం జరుగుతోంది ఇక్కడ? వీళ్ళు పని పాట లేనోళ్ళయ్యా. ఏంటి పని పాట లేని వాళ్ళ? ఎరా నువ్వు ఎవరు? నీ భార్యని ఎలా పెళ్లి చేసుకున్నావో నీకు గుర్తుందా? ప్రేమ అనేది ఇద్దరు మనసుల్లో పుట్టే ఒక అద్భుతమైన అనుభూతిరా. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేర్రా. ఎరా గాలిని నువ్వు అడ్డుకోగలవా? అలాగేరా ఇద్దరి మనసులు ఏకమైతే దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఒకటి తెలుసుకో, రేపు వీళ్ళందరినీ చంపినా కూడా వాళ్ళ ఆత్మలు ఏకమయ్యే ఉంటాయిరా, ఎంతో సంతోషంగా. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే రా ఆటలు పాటలు. రేయ్ నువ్వు ఆడిన ఆట వల్ల మీ అబ్బాయి ప్రాణాలు ఇప్పుడు గాల్లో ఊగిసలాడుతోందిరా. ఎరా వాడి మనసులో ప్రేమ పుట్టకూడదా? మనిషి మనిషిగా ప్రవర్తించాలి. మృగంగా మారారంటే ఈ భూమి తట్టుకోలేదురా. నాకు దెబ్బ తగిలితే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేసిన పిల్లలరా. పిచ్చివాణ్ణని ఈ ఊరే నన్ను దూరం పెట్టినప్పుడు వీళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి నాకు రక్తం ఇచ్చిన వాళ్ళురా. పని పాట లేని వాళ్ళు అయినప్పటికీ కూడా సేవ చేసే మంచి మనసు గల ఎంతో గొప్ప వాళ్ళురా నా పిల్లలు. నీకేం కావాలరా? ఆస్తా, అంతస్తా? దానికంటే ఎక్కువగా నేను ఇస్తానురా. నాకున్న ఆస్తి మొత్తం వీళ్ళ నలుగురికి రాసిస్తానురా. నీకంటే గొప్ప వాళ్ళని చేస్తాను, చూస్తావరా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. కట్లు పండ్రా. ఆగండి అయ్యా, నేనే కట్లు ఇప్పుతాను. కదా Oh